రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 7 అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సిపిగా ఉన్న డిఎస్ చౌహాన్ ను సివిల్ సప్లై కమిషనర్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్, ఎక్సైజ్ అండ్ ప్రొబిషనల్ కమిషనర్ గా శ్రీధర్ ను నియమించింది. అటు రంగారెడ్డి కలెక్టర్ భారతి హోలీ ఆమెని బదిలీపై వేటు వేసిన ప్రభుత్వం రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ కి బాధ్యతలు అప్పగించింది. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి హోజా, ట్రైబల్స్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డిని నియమించింది. రాష్ట్రంలో మరికొందరు ఐఏఎస్ ఆఫీసర్ని బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గుడ్ ఈవినింగ్ గాయత్రి. మనం 2 రోజుల కిందట మనము అనుకున్నట్టే కొత్త ప్రభుత్వము భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేస్తుంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు వివిధ శాఖలో ఉన్న వాళ్ళని గత కొన్ని రోజులుగా బదిలీలు చేస్తూ డిపార్ట్మెంట్ లో మారుస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు 6 ఐఏఎస్ అధికారులతో 6 ఐఏఎస్ అధికారులతో పాటు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని బదిలీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా జ్యోతి బుద్ధ ప్రకాష్ ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా నియమించింది. అలాగే ఎక్సైజ్ అండ్ ప్రొబిషనల్ కమిషనర్ గా శ్రీధర్ ఐఏఎస్ ని నిర్మించింది. అలాగే రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేస్తున్న భారతి హోలీకేరిపై బదిలీ వేటు తక్షణమే జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రంగారెడ్డి కలెక్టర్ గా గౌతమ్ ని కూడా నియమించింది. ఇంటర్ బోర్డు డైరెక్టర్ గా శృతి ఓజా ఉంది. ఈ శృతి ఓజా ప్రస్తుతము జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న విషయం తెలిసింది. అయితే మొత్తానికి చూసుకుంటే మనం రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఐఏఎస్ ల, ఐపీఎస్ ల అధికారుల బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్, ఎస్పీల కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి నిర్వహించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రధానంగా 6 గ్యారంటీల అమలు పైనే తీవ్రంగా కసరత్తులు నడుస్తుంది. ఆ కసరత్తుల్లో భాగంగా ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా దానిలో భాగంగా చేస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నరసింహారెడ్డి ఐఏఎస్ ని నియమించింది. అలాగే సివిల్ సప్లై కమిషనర్ గా దేవేంద్ర చౌహాన్ ఐపీఎస్ ని కూడా నియమిస్తూ ఉత్తర్వులు తీసుకుంది గాయత్రి. శ్రీచరణ్, కానీ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ భారతి అంటే ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు, కానీ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ప్రభుత్వం అసలు ఏ ప్రాతిపదికన ట్రాన్స్ఫర్ చేస్తోంది? మనం ముందుగా చెప్పుకున్నట్టు గాయత్రి, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే రంగారెడ్డి కలెక్టర్ గా భారతి హోలీకేరి ఐఏఎస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఇటు హైదరాబాద్ భూముల పైన, ఇటు ధరణి పోర్టల్ పైన కాస్త వివాదాస్పదంగా ఉంది. అలాగే గత ప్రభుత్వము కోకాపేటలోని భూముల వేలంపాట నిర్వహించడము, దాంట్లో కొంతమంది ప్రభుత్వానికి సన్నిహితంగా మెదిలిన వాళ్ళకి అక్రమంగా తక్కువ రేటుకి ప్రభుత్వ భూములు అమ్మినట్టు కూడా ఒక వాదన ఇది అప్పట్లో నడిచింది. అయితే ఇప్పుడు అక్కడ ఒక ఐఏఎస్ అధికారిగా తన బాధ్యత తను నిర్వహించింది. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు ఏమైనా ఐఏఎస్ అధికారులు ప్రభావితమయ్యారా అనే దానిలో భాగంగా ఈ కొత్త ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అయితే ప్రస్తుతానికి భారతి హోలీకేరి ఐఏఎస్ ని మాత్రం జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.